Day 5 of restoring my old RX100 into a new one. లాస్ట్ వీడియోలో అసలు మన బండికి పికప్ ఎందుకు డ్రాప్ అయిపోయిందో చెప్తా అన్నా కదా. ఇంజన్ మొత్తం ఇప్పదీసిన తర్వాత ఆ పార్ట్స్ అన్ని చెక్ చేస్తున్నప్పుడు మాకు తెలిసింది ఈ బండిని మేము ముందు కోల్కతాలో అయితే రిపేర్ చేపించాము. అక్కడ చేపించినప్పుడు కొన్ని పార్ట్స్ అయితే వాళ్ళకి సరిగ్గా పెట్టడం రాలేదు. వాళ్ళకి సరిగ్గా పెట్టడం రాకపోవడం వల్ల ఇంకొన్ని పార్ట్స్ అయితే ఎక్కువ డ్యామేజ్ అయిపోయినాయి. ఈ కనిపిస్తున్న చిన్న బాల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తుంది మన బండిలో. ఈ బండి చాలా పాతదవడం వల్ల దీన్ని పార్ట్స్ దొరకడం కూడా అంత ఈజీ కాదు. ఇంజన్ లో కొన్ని పార్ట్స్ అరిగిపోయినాయి, కొన్ని పార్ట్స్ అయితే డ్యామేజ్ అయిపోయినాయి. మన ఇమ్తియాజ్ బ్రో అయితే ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి ప్రతి పార్ట్ ని చాలా జాగ్రత్తగా అయితే చెక్ చేస్తున్నారు. ఇప్పుడున్న మోడర్న్ బైక్స్ ఇంజన్ రిపేర్ చేయాలంటే ప్రతి మెకానిక్ చేసేస్తారు, కానీ ఈ RX100 ఇంకా వింటేజ్ బైక్స్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇంజన్ మొత్తం ఓపెన్ చేసి పెట్రోల్ తీసుకొచ్చి ఇంజన్ లో ఉన్న పార్ట్స్ అన్నిటిని నీట్ గా అయితే క్లీన్ చేసేసాము. కొన్ని పార్ట్స్ కి అయితే మనం పెయింట్ చేపించాలి, ఆ పార్ట్స్ అయితే ఇంకా డీప్ గా అయితే క్లీన్ చేసాము. క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇమ్తియాజ్ బ్రో కలిసి మన స్టాక్ మొత్తాన్ని చెక్ చేసి ఇంకేమేం కావాలో మొత్తం రాసుకొని అయితే ఆర్డర్ చేసేసాము. RX100 లో ఈ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్ పేరేంటో మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా చెప్పండి. RX100 సిరీస్ మీకు నచ్చినట్టయితే మన పేజ్ అయితే ఫాలో చేసేయండి.